ఏదో డౌట్ అన్నారు, చెప్పండి ఒకసారి. ఆయన పేరు సాంబశివరావు గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కదా మీకు. అవును. అదే హిందూ ధర్మంలో కూడా పలానా దేవుళ్ళని నమ్మకపోతే నరకానికి వెళ్తారని చెప్పాడు. అది నిజమా అబద్ధమా? అది 100% అబద్ధం బ్రదర్. అవునా? అది అక్కడ ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటని మరి? అక్కడ ఉన్నది నేను చెప్తా, ఒక్క నిమిషం బుక్ తీయండి. నా దగ్గర బుక్ లేదు, మీరు చెప్పండి. అది ఓకే, నేను తీస్తా అయితే. అది గీతా ప్రెస్ సంక్షిప్త నారద పురాణం నుంచి తీసుకున్నాను నేను, హిందీ ట్రాన్స్లేషన్. అయితే అక్కడేముందంటే, ఎవరైతే విష్ణువుని కానీ శివుణ్ణి కానీ వ్యతిరేకిస్తారో, నమ్మటం అని చెప్పలేదు, వ్యతిరేకిస్తారు అంటే వాళ్ళు చెప్పింది తప్పు అని చెప్పటం, లేదా వాళ్ళు చెప్పిన ధర్మ మార్గాన్ని ఫాలో అవ్వకుండా ఇదంతా తప్పు, వాళ్ళని అయిష్టపడటం, వ్యతిరేకిస్తారు, వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పారు. ఇంకోటి నాస్తికులు అని చెప్పారు. నాస్తికుల మీనింగు దేవుణ్ణి నమ్మని వాళ్ళని కాదు. అసలు నాస్తికులు అనేది సాంస్క్రిట్ పదం. దాని అర్థం ఏంటంటే వేదాలని నమ్మని వాళ్ళు. వేదాన్ని నమ్మని వాళ్ళు నాస్తికులు ఎందుకంటే, వేదంలో ధర్మజ్ఞానం ఉంది. వేదం ఏం చెప్తుందంటే, మీరు ఇలా ధర్మంగా బతకండి, ఈరోజు ఈ పని చేయండి, ఇది చేయండి అని వేదాల్లో ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని ఫాలో అవ్వని ప్రతి ఒక్కడు అధర్మం చేసినట్టే. సో అధర్మం చేసిన ప్రతి ఒక్కడు నరకానికి వెళ్తారు. కాబట్టి ఎవడైతే శివుణ్ణి విష్ణువుని ద్వేషిస్తాడో, వ్యతిరేకిస్తాడో, వాళ్ళు చెప్పిన దారి తప్పు, వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వద్దు అని వ్యతిరేకిస్తారో వాళ్ళు నరకానికి వెళ్తారు. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు చెప్పేదే ధర్మ మార్గం, వాళ్ళు చెప్పింది ఆపోజిట్ చేశారంటే ఏంది, అది అధర్మం. కాబట్టి నరకానికి వెళ్తారు. 2, వేదాలని నమ్మని వాళ్ళు. వేదం అంటే ఇక రోజు జరిగే, అంటే వేదంలో ధర్మం ఉంటుంది, దాన్ని ఆపోజిట్ చేసేది అధర్మం. సో వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. అది అంటే ఆయన సింపుల్గా అక్కడ మ్యానిపులేట్ చేశాడు, నాస్తికులు అని చెప్పాడు. జనాలకి నాస్తికుల మీనింగ్ తెలియదు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు అని అనుకుంటారు. యాక్చువల్గా నాస్తికుల మీనింగ్ ఏంటంటే వేదాలని నమ్మని వాళ్ళు. ఇంగ్లీష్ భాషలో పదాలు సరిపోక దాన్ని ఎథిస్ట్ అని ట్రాన్స్లేట్ చేశారు. అది మళ్ళీ నిన్న ఒక 2 వీడియో మీరు రీల్స్ ఒకటి పెట్టారు. ఫస్ట్ది ఆది పరాశర శక్తి ఆయన మూర్తుల్ని విగ్రహాలని పూజించొద్దని చెప్పాడు కదా. ఇప్పుడు ఈ దేవుడి ఉపాసనలో కూడా 2 రకాలు ఉంటాయి బ్రదర్. ఒకటి సాకార ఉపాసన, నిరాకార ఉపాసన. అంటే మీకు గనక అసలు ఎలాంటి విగ్రహం అంటే మీరు దేవుణ్ణి ఊహించుకోకుండా ఒక పరబ్రహ్మాన్ని, ఒక పరమాత్మని మీ మైండ్లో అనుకొని మీరు పూజించగలిగితే దాన్ని నిరాకారం. అలాంటి వాళ్ళకి ఒక విగ్రహం పెట్టే పని లేదు, ఏం అవసరం లేదు. కానీ మనుషులు ఆ స్టేట్లో ఉండరు. వాళ్ళు ఇప్పుడు ఎదురు మనిషి ఉంటేనే వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళతో ఇంటరాక్షన్ జరిగిద్ది. ఎక్కడో ఉన్న వాళ్ళతో వీళ్ళకి అంతగా కనెక్షన్స్ ఉండదు. కాబట్టి సాకార ఉపాసన అంటే ఒక విగ్రహం పెట్టుకోవడం కానీ, ఒక రాయి కానీ, ఏదో ఒకటి ఎనీథింగ్ ఒక ఆకారాన్ని చేసుకొని దాన్ని పూజించడం, అది సాకారం. సో 2 రకాలుగా చెప్పారు. ఒకవేళ మన యొక్క డివైన్ లెవెల్ కనుక తక్కువ ఉంటే మీరు ఒక విగ్రహాన్ని పెట్టుకోండి, మంచిగా దానికి పూజలు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, అది సాకార ఉపాసన. నిరాకార ఉపాసన అంటే మీరు కనుక మీ యొక్క డివైన్ లెవెల్ స్టేట్ చాలా పెద్దగా ఉంది అంటే, మీరు విగ్రహం లేకపోయినా మీ మనసులో దేవుడి యొక్క స్వరూపం ఏం లేకపోయినా ఒక పరబ్రహ్మాన్ని ఊహించుకొని మీరు ఆయన పట్ల ధ్యానం చేయగలిగితే కనుక మీరు నిరాకారంగా ఉపాసన చేయగలరు. అది 2. ఆ దీక్షల గురించి ఏదో చెప్పారు, భవానీ మాల లేదని ఆయన చెప్పాడు. సరే, అందులో ఎంతవరకు నిజం ఉందో అది జనరల్ గా పంపినాలే, ఎవరు వారి ఉద్దేశాలు చెప్తారు. గురించి నాకు అంత పర్టికులర్ గా లేదు. విగ్రహం గురించి నేను ఎందుకు పంపినానంటే, ఒకసారి వివేకానంద ఆర్టికల్ నేను చదివిన. విగ్రహం అనేది అది ఒట్టిది, అది ఏం చేయదు నీకు. కానీ మీరు చెప్పిన చూడు, ఒక బలహీనుడు వాడికి ఎట్టుకొని వాడు ఎట్లా ఆరాధించాలో తెలియక వాడు ఒక దాన్ని పెట్టుకొని దాని వెనకాల దేవుణ్ణి చూసుకుంటే పర్వాలేదు అంటే అది వాడికి ఇస్తుంది అని వివేకానంద చెప్పింది ఒకసారి నాకు పెట్టండి. ఆయన అలా చెప్పాడో లేదో డౌటు. అంటే విగ్రహాల్లో కూడా దాన్ని ఏమంటారు, ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలకి చాలా పవర్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే దేవుడి శక్తిని ఆవాహన చేస్తారు వేద మంత్రాలతో. బ్రాహ్మణులు వేద మంత్రాలతో
ఆగమన శాస్త్రాల ప్రకారంగా అందులోకి దేవుడి యొక్క శక్తిని ఆవాహన చేస్తారు. మీకు సింపుల్గా చెప్పాలంటే అంటే మీరు నమ్ముతారా బ్రో అది? అది 100% నిజం బ్రో. ఓయబ్బా. అది 100% కరెక్టే. ఇప్పుడు తిరుపతిలో ఉన్న విగ్రహం ఉంది, వెంకటేశ్వర స్వామిది. అది ఎవరూ చెక్కలేదు, ఒకరు తయారు చేసింది కాదు అది. అది స్వయంభు, సొంతగా స్వామి వచ్చి అలా వెలిశాడు. అక్కడున్న కోనేరు కూడా అలాంటిదే, పుష్కరిణి అంటారు. అది కూడా ఒకళ్ళు తవ్వితే వచ్చింది కాదు, స్వయంభు అది. అది అలాగా దేవుడి యొక్క శక్తి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆ విగ్రహం ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీకు సూర్యకిరణాల ఐడియా ఉందా? ప్రతి చోట పడిద్ది. కానీ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టారనుకోండి మధ్యలో, అదంతా ఒక చోట కాన్సన్ట్రేట్ అయ్యి మంట రప్పించగలదు. అలాగే ఈ వేద మంత్రాలు, ఈ బీజాక్షరాలు ఉన్న మంత్రాలు ఏంటంటే దేవుని యొక్క శక్తిని పట్టి ఉంచగలవు. ఈ భూమి మొత్తం మీద ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది దేవుడి యొక్క శక్తి. ఆ శక్తిని ఈ బీజ మంత్రాలతో పట్టుకొని వాటిని హోల్డ్ చేసి వాటిని ఆ విగ్రహంలోకి ఆ విగ్రహంలోకి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అది అందుకే మీరు పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్తే కనుక అక్కడ చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. బయటతో పోలిస్తే, మీరు ఎప్పుడు వెళ్ళారో లేదో నాకు ఐడియా లేదు, బయటతో పోలిస్తే మూల విరాటుడి దగ్గరికి వెళ్ళే కొద్దీ మీ మనసు ప్రశాంతంగా కానీ లేకపోతే కొంచెం భయంగా కానీ ఫీల్ అవుతారు. ఎందుకంటే అక్కడున్న వైబ్రేషన్స్ ప్రశాంతంగా, ఎందుకంటే మనం దాన్ని ఏమంటారు, అక్కడ వచ్చే పాజిటివ్ ఎనర్జీ వల్ల ప్రశాంతంగా. రెండోది భయం ఎందుకు ఫీల్ అవుతారు అంటే కొంతమంది అప్పటి వరకు అంత పాజిటివ్ ఎనర్జీని కూడా ఫీల్ అవ్వని వాళ్ళు ఉంటారు. అది అలా 2 రకాలుగా ఉంటాయి. అది అంటే నేను నా ఉద్దేశం చెప్తాను. నేను తిరుపతికి చాలాసార్లు వెళ్ళినా. ఓకే, నిజమే. నాకేమి ఇష్టం అంటే, నాకు ఆ ఓల్డ్ కట్టడాలు, నాకు అవి ఆ రాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. చూడడానికి ఇష్టపడతా బాగా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంత కొత్త ఫీల్ వచ్చింది మీరు చెప్పినట్టు. సేమ్ టైం నేను ఏదైనా పెద్ద చర్చికి పోయినప్పుడు కూడా ఆడ కొంచెం పీస్ ఉండి నేను అట్లా ఫీల్ అవుతా నేను. కానీ నేను దాన్ని రెండిట్లో నమ్మను. నేను సేమ్ టైం జీసస్ విషయంలో కూడా ఒకవేళ సిల్వను ఆయన విగ్రహం ఏదో ఉంటే దాంట్లో ఏదో ఉంటది అనేది నేను అసలు నమ్మను. అంటే మీరు నమ్మకూడదు. మీరు నమ్మితే మీరు అది పాపం చేసినట్టు. విగ్రహారాధన చేయకూడదు కదా మీరు. విగ్రహారాధన అంటే మీరు నా ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. పర్లేదు చెప్పండి. విగ్రహారాధన అంటే బైబిల్ ప్రకారం ఇప్పుడు మా విధవులు ఉంటారు కదా క్రిస్టియన్స్ కొందరు. ఇప్పుడు మీ శ్రీరామచంద్రుడిని, లేకపోతే వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ, వీళ్ళని విగ్రహాలు అనుకోని వీళ్ళని తిట్టడం స్టార్ట్ చేసింది, తెలియక, నాలెడ్జ్ లేక. అసలు విషయం ఏంటంటే విగ్రహారాధన చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే, విగ్రహారాధన అంటే మీ దేవుళ్ళ గురించి మైండ్ లో పెట్టుకోవద్దు. విగ్రహారాధన అంటే ఒక వస్తువు, అది ఏదన్నా కానీ, దేవుడు శ్రీరామచంద్రుడు అనే కాదు, నా రూపం పెట్టుకున్నాడు, లేదంటే ఒక బాటిల్ రూపంలో, ఏదో ఒక జంతువు రూపం, ఒక పక్షి రూపం పెట్టుకొని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ రోజులలో వాళ్ళ పిల్లల్ని బలిచ్చేవాళ్ళు. దానికి వాళ్ళ పిల్లల్ని బలిచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎట్లాంటి సంస్కృతి ఏది, అన్యులు అంటే మామూలుగా మీరు హట్ అవుతారు ఏంది, విగ్రహారాధికులు అంటే అది మేమే అనుకుంటారు. మీరు ఇండియన్స్ చాలా మంచి వాళ్ళు, నేను ఇండియన్స్ ని అనట్లేదు. ఎవడన్నా మంచి క్రిస్టియన్ ఎవడన్నా ఉన్నాడంటే ఇండియన్స్ అనే అర్హత లేదు. వేరే దేశంలో, వేరే కంట్రీస్లలో వాళ్ళు ఒక కల్చర్ పెట్టుకున్నారు, ఒక విగ్రహం పెట్టుకున్నారు. అది ఏంటో, అది ఒక వస్తువు, ఏదో ఒక వస్తువు పెట్టుకొని దాని ముందు భార్య పిల్లలనే లేదు, ఇచ్చలుడిగా సెక్స్ చేసుకుంటున్నారు. మగాళ్ళు సెక్స్ చేసుకుంటారు, పిల్లల్ని బలిస్తారు. వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళకు ఉన్నాయి. ఆ రోజులలో వాళ్ళకి అవి వద్దు, వాటిని చేయొద్దు, వాటి నుంచి దూరం ఉండి, అది వద్దు, అట్లా చేయొద్దని అట్లా చెప్తే ఇక్కడ ఉండే క్రిస్టియన్స్ కి ఏమర్థమైంది, విగ్రహ ఆరాధన అంటే ఈ శ్రీరామచంద్రుడు, గణేష్ ఉన్నాడు, ఆయన విగ్రహము అంటే అలా చెప్పుకుంటే వేరే బ్రదర్. అప్పుడు వాళ్ళ గురించి తప్పు చెప్తే అది వేరు. కానీ ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్పాడు, పర్టికులర్గా వాళ్ళ విగ్రహాలను ఏం చెప్పలేదు. వేరే చోట్లకి మీరేమైనా దేశాలను ఆక్రమిస్తే అక్కడ చెట్లలో కానీ, పుట్లల్లో కానీ, కొండల మీద కానీ, మెట్ట నేలలో కానీ ఎక్కడైనా వాళ్ళ విగ్రహాలు ఉంటే వాటిని అగ్నితో కాల్చేయండి, దేవతా స్తంభాలని కూలగొట్టేయండి. అక్కడ ఆ పేర్లు కూడా లేకుండా అంటే ఇలాంటి వాటి వల్లే
ఇప్పుడు మేమన్నా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు విగ్రహారాధన చెయ్యొద్దు, ఓకే, మంచి చెప్పుకోండి. కానీ విగ్రహాలన్నీ దయ్యాలు లేకపోతే వేరే చోట విగ్రహాలు ఉంటే వాటిని తగలబెట్టేసేయండి, ఇలాంటివన్నీ ఇప్పుడున్న ప్రజెంట్ సమాజానికైతే ఈ 100% పనికిరాదని నేను చెప్తా. మీరు ఫీల్ అవుతారో లేదో నాకు తెలిసినంత వరకు ఓల్డ్ టెస్టిమెంటు ఇప్పుడున్న ప్రజెంట్ డేస్కి అయితే 100% పనికిరాదు. ఎందుకంటే భార్య మీద డౌట్ వస్తే బురద నీళ్ళు తాగించమని ఇవన్నీ వర్కౌట్ అయ్యేవి కాదు, ఈ రోజుల్లో వర్కౌట్ అయ్యేవి కావు ఇవన్నీ. అవును, ఈ రోజు వర్కౌట్ కావు. కానీ నేనేమంటున్నా అంటే వాళ్ళకి మీకు తప్పు కనిపించచ్చు. మీకు ఇందాక మీరు నాకు ఒక థియరీ చెప్పిండ్రు, ఒక విగ్రహంలోకి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, ఆ ప్రాణ ప్రతిష్ఠ చేయొచ్చు అని రీసెంట్ గా డిబేట్ జరిగింది. ఎవరికి? జేమ్స్ అనే వ్యక్తికి, ఆయన పేరు విజయ్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి డిబేట్ జరిగితే ఒక విగ్రహంలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది అని చెప్పిండు ఆయన. ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది అంటే విజయ్ ప్రసాద్ రెడ్డి దాన్ని ఒప్పుకోలేదు, నేను కూడా ఒప్పుకోలేదు. మీరు ఇప్పుడు మీ దాంట్లో కూడా ఉంది, ఇది నిజంగానే ఉందంటే అంటే బ్రదర్ ఒకటి వాళ్ళు డిబేట్ చేసుకుంది దేని ప్రకారంగా? హిందూ గ్రంథాల ప్రకారం కాదుగా, వాళ్ళు బైబిల్ ప్రకారంగా విగ్రహాలు దయ్యాలని చెప్పి అని ప్రూవ్ చేయడం కోసం, విగ్రహాల ప్రసాదాలు తినకూడదని ప్రూవ్ చేయడం కోసం వాళ్ళు బైబిల్ ప్రకారం చెప్పారు. అదే వాళ్ళ ఆగమ శాస్త్రాల ప్రకారం కనుక చెప్తే అసలు ఇంకా విగ్రహాలకు మించిన దైవాలు ఉంటారని వాళ్ళే రిజల్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు అలా చేయరు. అది ఇప్పుడు అంతే కదా బ్రదర్. ఇప్పుడు వాళ్ళు ఏంది, విగ్రహాలకు పెట్టే ప్రసాదం తినకూడదు, విగ్రహాలు దయ్యాలని ప్రూవ్ చేయాలంటే ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది. మా హిందూ గ్రంథాలు తీస్తే కనుక మీకు అలాంటివి ఏం దొరకవు. సో వాళ్ళు బైబిల్ ప్రకారం తీశారు కాబట్టి రిజల్ట్ నెగిటివ్గా వస్తుంది. విగ్రహం దయ్యం అని ఎక్కడ చెప్పలేదు. అంటే వాటిని వాటిని సైతాన్లని చెప్పలేదా? సైతాన్ అని చెప్పలేదు, దేవుడు అలా చెప్పాడు. సైతాన్ అని ఎందుకు? అక్కడేం సైతాన్ ఉండదు. నీ బుద్ధి వంకర బుద్ధి అయితే అది ఒక బొమ్మ నీకు దేవుడు అయిపోతాడు, లేదంటే ఒక వస్తువు నీకు దేవుడు అయిపోతాడు. లేదు నీకు ఏదైనా కానీ, ఒక బెడ్, ఒక రూపాయి, ఏదైనా కానీ నీ సమయాన్ని బట్టి, నీ బలహీనతను బట్టి ఒక దేవుని చేసుకుంటావు నువ్వు. అలా చేసుకోవద్దు. నీకు నేనున్నానని ఆయన ఉద్దేశం, దేవుని ఉద్దేశం. అది పక్కన పెడితే మనిషి బలహీనుడై ఒక దేవుని క్రియేట్ చేసుకుంటాడు. మిమ్మల్ని అనట్లేదు బ్రదర్, నేను ఒక ఇశ్రాయేలులకి ఇచ్చిన రూల్ అన్నమాట. వేరే వాళ్ళకి ఎవరికి ఆపాదించలేదు. అది మీరు ఎవరైతే ఉన్నారో నేను కొన్నా మిమ్మల్ని, నేను కొన్నా, మీరు నా మాట వినాలి, మీరు ఈ పనులు చేయొద్దని వాళ్ళకి కొన్ని రూల్స్ ఇచ్చిండు. ఆ రూల్స్ ని ఇక్కడ ఉండే ఇండియన్స్, ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా అవి మాకే అని అనుకొని వీళ్ళందరికీ, ఇప్పుడు ఇండియన్స్ ఉండే హిందువులని కొంచెం నాలెడ్జ్ లేక వాళ్ళని ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏం చేసిందంటే, నాకు తెలిసి నేను చిన్నప్పుడు హిందువులు ఇట్లా లేరు. అంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి నాకు వాళ్ళ స్వరూపం నాకు అర్థమవుతుంది తెలియదు, కానీ ఒక్కసారి ఒక చిన్న కరెక్షన్ చేస్తా. ఇందాక విగ్రహాలది దయ్యాలని 1 కొరింథీయులు 10వ అధ్యాయం 19-20 ఇక నేను చెప్పునదేమి, విగ్రహార్పితములలో ఏమైనా ఉన్నదైనను విగ్రహములలో ఏమైనా ఉన్నదైనను చెప్పెదనా? లేదు గాని అన్యజనులు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు అని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. అంటే ఇక్కడ విగ్రహాలకు అర్పించే దాంట్లో ఏముండదు, ఆ విగ్రహాల్లో కూడా ఏముండదు. ఇదే నేను చెప్తున్నాను. అన్యజనులు వాళ్ళు ఇచ్చే బలులు కూడా దేవుళ్ళకి కాదు, వాళ్ళు ఇచ్చే దయ్యాలకే. మీరు ఆ దయ్యాలతో వెళ్ళటం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఓకే, మీరు అది నేను జస్ట్ కరెక్షన్ చేస్తున్నా. ఆయన ఉద్దేశం ఏంటంటే తప్పులేదు బ్రదర్, ఆయన ఏదన్నా చెప్పొచ్చు. ఇప్పుడు అది ఆయన ప్రకారం అది కరెక్టే. కాకపోతే అది ఈ సొసైటీకి పనికి వస్తుందా, ఇప్పుడున్న జనాలకి పనికి వస్తుందా అనేది దాని బేసిక్గా మనం మాట్లాడుకోవాలి. అంటే మా క్రిస్టియన్స్ అర్థం చేసుకున్నది కూడా మీరు అర్థం చేసుకున్నది ఒకటే. విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదా అంటే ఏం లేదు. ఆయన ఉద్దేశం ఏం లేదు. కొన్ని విగ్రహంలో ఏమైనా ఉన్నదా, అది కూడా ఏం లేదు. కానీ దానికి వాళ్ళు ఏమైతే అర్పిస్తున్నారో అది దేవుడు కానేది ఏదైతే ఉందో, ఇప్పుడు అన్నారు కదా మీరు, ధర్మ విరుద్ధం ఏదైతే ఉందో అది వాడికి నరక ప్రాప్తం అన్నారు కదా. సేమ్ అంటే ఏమంటే, దేవుడు నీ మైండ్ లో లేకుండా నువ్వు చేసే పని ఏదైతే ఉందో, నీ దృష్టిలో ఇది దేవుడు అనుకొని, అది వాటెవర్ ఏదైనా ఉండొచ్చు, నువ్వు ఇది దేవుడు అనుకొని నువ్వు ఏదైతే కార్యక్రమం చేస్తున్నావో అది దేవునికి పోదు. ఎందుకంటే నీ మైండ్ లో దేవుడు లేడని.
అంటే సరే నాకు ఒక డౌట్ బ్రదర్, నేను అడుగుతా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక రాయిని పెట్టుకొని మనసులో ఇది యెహోవా అని నేను పూజిస్తే కనుక నేను అది విగ్రహారాధన ఇద్దే అవ్వదా? అవుతుంది. అంటే నీకెందుకు వేరేది ఎందుకు నీకు అని అంటే మనసులో యెహోవా అనే ఉన్నాడు కదా. నార్మల్గా ఏదో పెట్టుకోవడానికి ఒక రాయిని పెట్టుకొని మనసులో మాత్రం దేవుడే ఉన్నాడు, యెహోవా అనే కానీ యేసు కానీ ఉన్నాడు. ఇంకా నేను అలా పూజిస్తే అది కూడా విగ్రహారాధన ఇద్దా? అవుతుంది. ఎందుకు వద్దన్నాడంటే విగ్రహానికి ఎగనెస్ట్ కాదు ఆయన. ఆయన ఏమంటుండంటే నువ్వు పోన్ ఏమైపోతుంది అంటే నువ్వు దానికి రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ అయిపోతుంది నీ మైండ్ లో. నువ్వు అదే అసలు పవర్ అనేది ఒకటి ఉంది. దాన్ని కాకుండా ఏమైపోతారంటే ఇస్రాయేల్ కూడా ఏమైపోయారంటే ఉరుకుతో పోయి ఆ గుడి దగ్గర పోయి ఇంట్లో ఉండి కూడా అడగొచ్చు యెహోవా అని, లేకుంటే శ్రీరామచంద్రుడా నాకు ఇట్లా కావాలని అడగొచ్చు. లేదు పర రెడీ అయిపోయి స్నానం చేసో లేకపోతే ఇంకోటి ఉన్న ధర్మాన్ని పాటించి ఉరుకుతో పోయి అక్కడ అడగడం స్టార్ట్ అయిపోతుంది మనిషికి. ఆడ ఉండడని ఆఖరికి ఏమైపోతుంది అంటే అదే ఇంపార్టెంట్, అదే గొప్పది అని నీ మైండ్ లో పోతే నేనే వెళ్ళిపోతాను నీ మైండ్ లో నుంచి అని వాళ్ళకి చెప్పిండు. అది జీసస్ విషయంలోనైనా శ్రీరామచంద్రుడి విషయంలోనైనా కానీ అదే గొప్పది. ఆడుండే బొమ్మ ఏదని జీసస్ బొమ్మ కానీ శ్రీరాముడు బొమ్మ కానీ అదే గొప్పది అనుకోవడం తప్పు. ఉన్నాడు శ్రీరామచంద్రుడు అనేట ఆయన పవర్ ఉంది, వెనకాల ఎక్కడో ఉంది. అది గాల్లో ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, నీ పక్కన ఉంటాడు. ఏదో లేకుండా పూజించవచ్చు, విగ్రహం లేకపోయినా పూజించవచ్చు. ఏదో ఒకటి మీరు 2 ఎగ్జాంపుల్ చెప్పాను. వివేకానంద కూడా సేమ్ అలానే చెప్పిండు. బలహీనుడు ఏంటంటే ఒక దాన్ని కళ్ళ ముందు పెట్టుకొని ముందుకెళ్తాడు. బలవంతుడు ఏమైపోతాడంటే లేదు పవర్ ఉంది నేను దాన్ని స్మరించుకుంటా అంటాడు. కానీ ఆ బలహీనుడు పెట్టుకున్న దాంట్లో వాడు నమ్ముతున్నాడం మూలాన దాంట్లోకి ఏదో వస్తుంది అనేది కాదు. వాడు పోయే దారి బలహీనమైన కాబట్టి వాడు ఒకటి అడ్డం పెట్టుకున్నాడు బలం కోసం. అంటే అట్లా అని తప్పం కాదు. బలహీనుడు కానివ్వండి, ఆ రూట్ లో పోనీయండి వాడిని మీరేం కదిలియొద్దు అంటాడు. అంటే ఏదైనా బ్రదర్, ఇప్పుడు మా ధర్మం ప్రకారం అయితే విగ్రహాన్ని ఆరాధించడం అది 100% కరెక్టే, పూజనీయం, అది ఎంకరేజ్ చేయాల్సిన విషయం కాబట్టి అందులో తప్పులేదు. అది జనాలు దేనికి పెట్టుకున్నారు అనేది పక్కన పెడితే మా దేవుడు స్వయంగా ఆ రూపంలో వ్యక్తం అవుతున్నాడు. అసలు ఇప్పుడు వేరే దేవుళ్ళు వేరే దేవుళ్ళు ఎవ్వరు ఇప్పుడు యేసు కానీ యెహోవా కానీ లేకపోతే అల్లా కానీ మాకెవరు కనపడింది లేకపోతే వాళ్ళకి రూపం ఉన్నట్టు కూడా లేదు. కానీ మా దేవుళ్ళు స్వయంగా మా కళ్ళకు కనపడుతున్నారు. స్పర్శ దర్శనం ద్వారా మేము ముట్టుకోగలుగుతున్నాం. అభిషేక భాగ్యం వల్ల మేము వాళ్ళకి అభిషేకం చేయగలుగుతున్నాం. ఇంత భాగ్యం మాకు మా దేవుడు కలిగిస్తున్నాడంటే అంటే ఆయన దృష్టిలో మేము ఒకళ్ళు ఉన్నామనేది ఆయన గుర్తిస్తున్నాడు. చాలు, మాకు ఆ మాత్రం చాలు కదా. అండ్ ఇంకొకటి నాకు ఇంకొక డౌట్ ఉంది. యాకోబు కూడా ఒక చోట విగ్రహారాధన చేశాడు. దానికి యెహోవా మరి ఆయన్ని ఏమనలేదు. అది బలిపీఠం కట్టం కాదు, ఒక రాయిని పెట్టుకుని దానికి అభిషేకం చేస్తాడు. మరి అభిషేకం అనేది చేయకూడదు అనేది నా ఫీలింగ్. సరే ఓకే, మీరు నేను నాకు రెఫరెన్స్ గుర్తులేదు, నేను ఎప్పుడైనా కుదిరినప్పుడు అడుగుతా. ప్రస్తుతానికైతే అది పాయింట్ నాకు తెలుసు. అది ఒక రాయి పెట్టుకుంటాడు. ఇక్కడ నాకు ఆయన కనిపించింది, ఆయన గుర్తుకు అది పెట్టి అక్కడ బలిస్తాడు. విగ్రహారాధన అని కాదు కానీ విగ్రహారాధన అనేది తప్పు అని పదే అనడం వలన ఒక నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అది నీకైనా నాకైనా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా బ్రదర్? డౌట్స్ ఏం లేవు బ్రో. మీరు దాని గురించి మాట్లాడుతుంటే నీకు షేర్ చేసినాను. ఇంతకుముందు మాతో మాట్లాడుతున్నా అమర్ అనే వ్యక్తి నాతో మాట్లాడట్లేదు. ఎవరైనా గొడవే కాదు, చాలా రోజులు బాగా మాట్లాడిండు. సరే ఆయనకి నాకేమి డిబేట్ చేయాలి, ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి అనేది కూడా లేదు. ఆయన టోటల్ గా సరే బ్రదర్ మామూలుగా మాట్లాడడం స్టార్ట్ చేసిండు, వదిలేసిండు. ఇప్పుడు రీసెంట్ గా మీ వీడియోలు నేను చూడడం స్టార్ట్ చేసిన. అందుకు మీకు ఎప్పుడన్నా ఏదైనా ఉంటే జనరల్ గా మెసేజ్ చేస్తా, అది సెండ్ చేస్తాను. ఓకే చేయండి, నేను చూస్తాను. అండ్ మీ కాల్ రికార్డ్ అయింది. ఇది ఒకవేళ అవసరం అయితే కనుక మన బ్రదర్స్కి తెలియడం కోసం పోస్ట్ చేస్తా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ. ఓకే బ్రో. ఓకే, జై శ్రీరామ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.